స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. భూతనాదాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. స్వాములందరికీ నమస్కారం. అయ్యప్ప దీక్ష అనేది ఒక మహోన్నతమైన దీక్ష. ఈ ప్రపంచంలోనే దీక్షలు చాలా ఉన్నాయి. ఆ దీక్షలో అత్యున్నతమైన ఉత్కృష్టమైన దీక్ష అయ్యప్ప దీక్ష. ఈ అయ్యప్ప దీక్ష మాలాధారణ అనేది ఎంత పవిత్రమైనదంటే, అసలు దీక్ష అనేది ఋషుల కాలంలో నుంచి దీక్షా కాలం, మానవ కాలం, మనం ఇప్పుడు ఈ మానవ కలియుగంలో వచ్చే దీక్షా కాలం 60 రోజులు దీక్ష చేయాలి. మండల దీక్ష అనేది 60 రోజులు ఉండేది. దాన్ని తదనుగుణంగా మార్చుకుంటూ మానవ లౌకిక జీవితానికి ఆ దీక్షా కాలాన్ని 41 రోజుల పాటు దీక్ష కొనసాగేలాగా మరి మనం ఇది చేసుకోవటం జరిగింది. ఆ దీక్షా కాలాన్ని సవరించుకోవటం జరిగింది. ఆ సవరణలో దీక్షా కాలంలో అసలు ఒక అయ్యప్ప దీక్ష అనేది అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు సవివరంగా మహానాడు ప్రేక్షకులకి తెలియజేస్తాను. అయ్యప్ప అనేది పందల రాజ్యం అనేది కేరళలో ఉన్నది. ఇప్పటికీ ఆ రాజ్యం, ఆ రాజ్య వారసత్వం అంతా మరి ఇప్పటికీ ఉన్నది. అది ఇప్పుడు తదనుగుణంగా గ్రామంగా మనం వెళ్తే కనపడుతూ ఉంటుంది. గ్రామ వాతావరణంలో ఉంటుంది. గతంలో అక్కడ రాజ్యము, మరి రాజ్య అంతఃపురాలు, రాజభవనాలు అన్నీ ఉండేవి. అవి కొన్ని కాలానుగుణంగా మరి వాటికి సంబంధించి పడిపోవటం ఇవన్నీ జరిగినాయి. కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ వారి వారసులు, పందల రాజ్య వారసులు ఇప్పటికీ ఉన్నారు. అయ్యప్ప సంస్థానానికి సంబంధించిన వారసులు ఇప్పటికీ అక్కడ అయ్యప్ప దేవాలయం ఒకటి ఉంటుంది. మరి మనకి కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ చూసుకుంటే 108 అయ్యప్ప దేవాలయాలు ఉంటాయి. 108. ఈ అయ్యప్ప దేవాలయాల్లో పందల రాజ్యంలో ఒక అయ్యప్ప దేవాలయం కూడా ఉంటుంది. అసలు ఎవరు ఈ అయ్యప్ప అనేది మనం చర్చించుకుంటే, పందల రాజ్యానికి సంబంధించిన పందల రాజు, ఆయన సంతానం కలక్కపోతే బ్రాహ్మణులను, ఋషులను సంప్రదించి ఆ కాలంలో ఇచ్చేస్తే ఆయనకు ఋషులు మరి అప్పుడున్న బ్రాహ్మణులు ఆయనకి, నీకు సంతానం కలుగుతుంది, నీకు ఒక బంగారు వన్నెలో ఉన్న ఒక పుత్రుడు లభిస్తాడు అని చెప్పి వారు చెప్పటం. మరి ఆ రోజున్న పందల మహారాజు వేటకు వెళ్ళటం. ఆ వేటలో ఒక చిన్న పిల్లల ఏడుపు వినిపించటం. మరి ఎక్కడా అని చెప్పి వేటాడుతునే క్రమంలో ఎక్కడ ఈ ఏడుపు వినపడుతుందని ఆ శబ్దానికి అనుగుణంగా మరి తన మంది మార్బల సైన్యంతో మరి ఆ దిశగా పయనించే క్రమంలో మరి పందల మహారాజుకి ఒక కారు అడవిలో మరి అన్ని వన్యప్రాణులున్న, సింహాలు, పులులు ఉన్న ప్రాంతంలోకి ఎంతో భయంగా మహారాజు వెళ్ళటం. ఆ వెళ్ళిన క్రమంలో అక్కడ ఒక అడవిలో చెట్ల మధ్యలో ఒక బంగారు వన్నెలో ఉన్న బాలుడు, అంటే పురుష స్వభావం ఉన్న బాలుడు లభించటం. మరి ఏడుస్తూ కాళ్ళని కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నవాడిని
మరి పందలరాజు చూడంగానే నవ్వటం, ఆ బాలుడు నవ్వితే ఆ దానికి పందలరాజు ఎంతో సంతోషపడిపోయి బాలుణ్ణి అక్కున చేర్చుకొని ముద్దాడి ఆ బాలుణ్ణి మరి తన సైన్య పరివారంతో పందల రాజ్యానికి స్వాగత సత్కారాలతో తీసుకువెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో పందల రాజుకి అన్ని విద్యలు ఆ బాలుడికి నేర్పించే క్రమం, మరి గురువుల్ని ఏర్పాటు చేసి ఆ బాలుడికి మరి ఆ క్రమంలో ఆయనకి ఏం పేరు పెట్టాలి అనే క్రమంలో శ్రీధర్మశాస్త్ర అనే పేరుని మరి ఋషులు ఆ రోజున్న బ్రాహ్మణులు తెలియజేయటం జరిగింది, ఈ పేరు పెట్టమని. దాని ప్రకారమే ఆయనకి మరి శ్రీధర్మశాస్త్ర అనే పేరుతో ఆయనకి నామకరణం చేయటం జరిగింది. ఆ నామకరణం తర్వాత బాలుడు పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో మరి విద్య నేర్పించాలి అని చెప్పి మరి ఆ రోజున్న ఆశ్రమాలకి పంపించటం, అక్కడ ఆ రోజుల్లో ఉన్న ఋషులు బ్రాహ్మణులు అన్ని విద్యలు ఆ బాలుడికి నేర్పించటం జరిగింది. అంటే వేదసారంగ విద్యలతో పాటు కత్తి యుద్ధం ఎలా చేయాలి అనేది, శత్రువులతో ఎలా పోరాడాలి అనే విద్యలు కూడా ఆ బాలుడికి నేర్పించటం జరిగింది. ఆ క్రమంలో మరి పందల రాజ్యానికి సంబంధించిన పందల వారసుడు మరి ఆయన పెరుగుతున్న క్రమంలో పందల రాజ్యానికి సంబంధించిన రాజు అంటే ఆయన తల్లికి, బాలుడు తల్లికి అనారోగ్యం వస్తే, అనారోగ్యం వచ్చిన క్రమంలో పందల దేశంలో ఉన్న ఆ రోజున్న వైద్యులు అందరూ వచ్చి ఆమెకి సంబంధించిన ఆమె ఉన్న జబ్బుకి వైద్యం చేయాలని చెప్పి ఎంతో కృషి చేసి ఎన్నో వైద్యానికి సంబంధించిన మార్గాలతో ఆమెకి వైద్యం చేస్తే, ఆమెకి వైద్యం ఎంత అందించినా కానీ తగ్గని క్రమం, రోగం ఉన్న క్రమంలో మరి అప్పటికే బాలుడు వేటను కొనసాగించే క్రమం ఉన్నది. వేటాడే మరి పూర్వంలో రాజులు వేటాడే సంస్కృతి ఉండేది. అడవుల్లోకి వెళ్ళి జింకలని, క్రూర జంతువుల్ని చంపి అదొక సరదాగా వేటాడే క్రమం ఉండేది. అప్పట్లో ఉండే ఆటల్లో అదొక ఆట. మరి అదే క్రమంలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు మరి వేటాడే క్రమంలో తల్లికి అనారోగ్యం చేసింది. ఆమెను ఎలా నా తల్లిని నేను బతికించుకోవాలి, రక్షించుకోవాలని చెప్పి వైద్యుల్ని మరి ఉన్న గురువుల్ని మరి ఆ రోజున్న ధర్మశాస్త్ర గారు సంప్రదించి అడిగితే, పులిపాలుతో ఆమెకి వైద్యం చేయవచ్చు, పులిపాలు సేవనం ద్వారా ఆమెకున్న జబ్బు మరి త్వరితగతిన తగ్గే క్రమం ఉందని చెప్పి వైద్యులు గురువులు సూచించిన మేరకు మరి ఆ రోజున్న ఈ పందల బాలుడు యువకుడిగా ఉన్న క్రమంలో వేటకి వెళ్ళటం జరిగింది అడవికి. తక్షణమే తల్లిని రక్షించుకోవటం కోసం ఆ క్రమంలో వేట ఆడే క్రమంలో ఒక పులి సమూహం కనపడింది. పులి సమూహం కనపడితే పులులను వేటాడదామని చెప్పి బాణం వేస్తున్న క్రమంలో పులులు
ఆయనకి సాష్టాంగ నమస్కారం పడటం జరిగింది. అంటే ఒక క్రూర జంతువులు ఆయనలో దైవ స్వరూపాన్ని గమనించి సాష్టాంగ నమస్కారం అంటే పులులు ఇట్లా జోరుగిల్లిని నేల మీద పడి, ఆ నేల మీద పడి జోరుగిల్లే క్రమంలో వీటిని వధించకూడదు, మనకి ఇవి సాష్టాంగ నమస్కారం చేసినాయి కాబట్టి వాటిని మనం ఇచ్చేయకూడదని ఆ రోజున్న ధర్మశాస్త్ర స్వామి వారు వాటి వద్దకు వెళితే అవి స్నేహపూర్వక వాతావరణంలో మరి స్వామి వారితో మెలగటం జరిగింది. వెంటనే స్వామివారు వాటిని మీద అధిరోహించి వాటి మీద వెక్కి వాటితో పందల రాజ్యంతో ఒక గుంపుగా వస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఈ పులుల సమూహాన్ని పులుల మీద ఎక్కిన మరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని చూసి దాక్కొని చెట్ల చాటున ఇళ్ల చాటున కిటికీల చాటున దాక్కొని గమనించటం జరిగింది. ఆయన అట్లానే నేరుగా స్వామివారు అంతఃపురంలోకి వెళ్తే అంతఃపురంలో ఉన్న వంది మాగాదులు కూడా భయపడి దాక్కున్న పరిస్థితి ఉన్నది. మరి అప్పటికప్పుడు వైద్యుల్ని పిలిపిస్తే వైద్యులు కూడా భయపడి భయభ్రాంతులకు గురైన క్రమంలో ఏమీ చేయవు, ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి ఈ క్రూర మృగాలు పులులు, అందుకని మీరు భయపడాల్సిన పని లేదని చెప్పి వాళ్ళకి చెప్పి అందులో ఉన్న ఆడ పులులకు సంబంధించిన మరి కుచాలు అంటే ఆడ పులులకు సంబంధించిన పాలు వచ్చే అవయవాల్ని పాలు పిండమని చెప్తే వైద్యులు మంది మాగాదులు అందరూ భయభ్రాంతులకు గురైతే స్వయంగా శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారే పాలు పితికి ఆ పాలని వైద్యానికి వినియోగించమని చెప్పి వైద్యులకి అందిస్తే అప్పుడు వైద్యులు ఆ పాల ద్వారా ఆమెకి వైద్యం చేసి ఆమెకి పాలు తాగించి పులిపాలుని తాగిస్తే ఆమెకి వెంటనే మరి చిన్నగా ఆమె అనారోగ్యం బాగుపడటం జరిగింది. ఆ తర్వాత స్వామివారు అయ్యప్ప స్వామివారు అనేక మహిమలు ఆ రాజ్యంలో ప్రదర్శించటం, ఆ ప్రదర్శించే క్రమంలో అప్పట్లో ఉన్న పరిస్థితులు శత్రు రాజ్యాలు పందల రాజ్యం మీద దాడులు చేయాలనే క్రమంలో మరి రాజులు ఆక్రమించాలని పందల రాజ్యాలు ఆ క్రమంలో మరి ఆ రాజ్యాన్ని పందల రాజ్యాన్ని కాపాడటం కూడా మరి అయ్యప్ప స్వామి వారు జరిగింది. మరి ఆ క్రమంలోనే ఆయన శత్రు రాజ్యాల మీద దాడులు చేస్తున్నప్పుడు పందల రాజ్యం మీద కొంతమంది దొంగలు దోచుకుంటున్న సమయంలో ఊళ్ళు గ్రామాలు దోచుకుంటున్న సమయంలో అయ్యప్ప స్వామి వారు ప్రజలొచ్చి మొరపెట్టుకుంటే అయ్యప్ప స్వామి వారికి తమ సంపాదించుకున్న ధాన్యాన్ని ధనాన్ని దోచుకుపోతున్నారని స్వామివారికి విన్నవించుకుంటే స్వామివారు ప్రత్యేకంగా ఈ దొంగల్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఆయన మారు వేషాల్లో అనేక రకాలుగా దొంగల్ని పైన యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధ క్రమంలో అప్పట్లో ఉన్న వావర్ అనే ఒక అన్యమతానికి చెందిన వ్యక్తి ఒక పెద్ద దొంగల ముఠాతో దాడులు చేస్తుంటే గ్రామంలో ఆయన్ని స్వామివారు స్వయంగా దాడి చేసి పట్టుకున్న ఆయనకి ఈయనకి కొంత యుద్ధం నడిచిన క్రమంలో ఒక రాజుతో రాజపుత్రుడితో రాజకుమారుడితో ధైర్యంగా యుద్ధం చేసిన అతనిలో ఉన్న ధైర్య సాహసాల్ని స్వామివారు గమనించి అతన్ని పట్టుకుంటే అతను స్వామివారికి పాదాక్రాంతుడై
ఆ పాదాక్రాంతుడైన క్రమంలో అయ్యప్ప స్వామి వారు అతన్ని స్నేహితుడుగా, మరి అతనితో స్నేహంతో మెలిగి అతన్ని పందల రాజ్యానికి అంటే ఆ రోజు దొంగలకి శిక్షలు వేయాలనే భావన అయ్యప్ప స్వామి వారిలో లేదు. దొంగలలో పరివర్తన తీసుకొచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు తన రాజ్యంలో ఏర్పాటు చేస్తే వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటారు, ఆ రాజ్యంలో ఉద్యోగాలు చేసుకునే అనే క్రమంలో దొంగలలో మార్పు తీసుకొచ్చే క్రమం మరి అయ్యప్ప స్వామి వారు మరి తీసుకురావటం జరిగింది. అంటే ఒక రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేది ఆ రోజే స్వామివారు రుజువు చేశారు. మరి ఆ వావర్ని పందల రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా చేసి ఎన్నో యుద్ధాలు, ఎన్నో శత్రు మూకల్ని ఎదుర్కోవటం కూడా జరిగింది. అటువంటి క్రమంలో తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చి ముసలివారయ్యే క్రమంలో, స్వామి మీ లీలలు చూస్తున్నాం, మీకొక దేవాలయం కట్టాలని దేవాలయం కట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాం స్వామి అని చెప్పి స్వామివారు తల్లిదండ్రులు వేడుకుంటే, మీరు ఒక ప్రదేశం చూపించండి స్వామి అని చెప్పి వారు కొడుకును కూడా దైవంగా భావించి, దైవ స్వరూపుడుగా భావించి పూజలు చేయటం ఆనాడే ప్రారంభించారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా పూజలు చేయటం ప్రారంభించారు. అప్పుడు తల్లిదండ్రి కోరికలు నెరవేర్చాలని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు ఇలా అయ్యప్ప తన రాజ్యంలో తండ్రికి తోడుగా రాజ్య పరిపాలన చేస్తున్న క్రమంలో ఆయన ఒక తండ్రికి ఒక గుడి కావాలి, అయ్యప్ప పేరుతో కొడుకుకి గుడి కట్టాలి అనే భావన తల్లిదండ్రులకు వచ్చిన క్రమంలో కొడుకుని అడిగాడు, స్వామి మీకు దేవాలయం కట్టాలనే భావన ఉంది, ఎక్కడ కడితే బాగుంటుంది అని అడిగిన నేపథ్యంలో, నేను పందల రాజ్యం నుంచి ఒక శరముని వదులుతాను, అది ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు దేవాలయం కట్టమని తెలియజేయటం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో అప్పట్లో ఋషులు ప్రజలు అంతా దైవ ఆధ్యాత్మిక చింతనతో జీవనం కొనసాగించే క్రమంలో రాక్షసులు కూడా ఉండేవారు. ఆ రాక్షసులు మరి రాజ్యం మీద పడి జనాల్ని వెతుకొని వెళ్ళిపోయి తింటాలు, వాళ్ళ ఆహార పదార్థాలు లాక్కోవటాలు, పంటల్ని పాడు చేయటాలు, ఋషులు యాగాలు చేసుకుంటుంటే ఆ యాగాల్ని మరి మాంసాహారాలతో యాగాలలో వేసి యాగ వినాశనాలు చేయటాలు, ఇట్లాంటివన్నీ గతంలో జరిగేవి. అటువంటి క్రమంలో మహిషి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ మహిషి అనే రాక్షసుడు ఎంతో తపస్సు చేస్తున్న క్రమంలో ఈ మహిషి అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాడు. ఆ బ్రహ్మ గురించి తపస్సు చేసే క్రమంలో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఆ తపస్సులో బ్రహ్మగా దేవుడికి నచ్చి ఆయన ముందు ప్రత్యక్షమై వరం ఇవ్వాలని మరి కోరుకోవటం జరిగింది. ఆ ప్రత్యక్షమైన క్రమంలో వరం అడిగిన క్రమంలో నీకేం వరం కావాలో అని బ్రహ్మదేవుడు అడగటం, స్వామి ఈ సృష్టిలో హరిహరాదులే
ఈ సృష్టికి మూల కారణం ఈ హరిహరాదులు వల్ల సంతానం నన్ను వధించకుండా ఉండేది చేయమని అడగటం జరిగింది. అంటే హరిహరాదుల పిల్లలు అంటే మనమందరం మనుషులం, వారి సంతానం వల్ల ఆయనకి చావు రాకూడదని ఆయన కోరుకోవటం జరిగింది. ఆ మహిషి రాక్షసుడు వరం అడగటం, బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆయనకి వరం ఇవ్వటం జరిగింది. ఇంకా ఈయన పెచ్చరిల్లిపోవటం జరిగింది ఆ వరం అందుకున్న దగ్గర నుంచి. నన్ను ఈ శివకేశవులు ఎవ్వరూ ఏమి చేయలేరు ఈ భూమి మీద, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి ఆయన రాక్షసుడు ఇంకా దారుణాలు, హత్యలు ఇవన్నీ చేసుకుంటూ చేయటం జరిగింది. ఆ క్రమంలో ఋషులు, ప్రజలు దేవుళ్ళని వేరుకుంటున్నారు. ఇంద్రుడితో సహా, రాజ్య పరిపాలన ఇంద్రుడితో సహా భయభ్రాంతులకు గురయటం జరిగింది. ఆ క్రమంలో శివకేశవుల వద్దకు ఇద్దరు వెళ్ళి, కైలాసం వైకుంఠకు వెళ్ళి అందరూ మరి వేడుకుంటే శివకేశవులు మాట్లాడుకొని మరి మోహిని అవతారం ఒకటి మరి ఈ భూమి మీద రూపాంతరం చెందించేలాగా చేసి ఆ మహిషిని చంపటం తప్పితే వేరే మార్గం లేదని మరి శివుడు శివరూపంలోనే ఉంటాం, విష్ణువు మోహిని అవతారం ఎత్తటం అంటే ఆడ స్వరూపంతో విష్ణుమూర్తి మరి భూమి మీదకి రావటం, శివుడు ఆమెని భూమి మీదకు వచ్చి అద్భుతమైన అందమైన స్వరూపం గల స్త్రీని శివుడు చూడటం, మోహించటం, ఆ మోహించటం ద్వారానే శివుడు కేశవుడికి సంబంధించి ఒక రూపం ఈ భూమి మీదకి రావటం, ఆ రూపమే ఈ మహిషి రాక్షసుణ్ణి వధించటం వల్లే ఈ రాక్షస సంహారం ద్వారానే ఈ ప్రజలు, ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది అని వారిద్దరూ అనుకొని ఆ మోహిని రూపాన్ని శివుడు మోహించటం, వారికి సంబంధించిన ఆ కార్యక్రమాల్లో సృష్టి కార్యక్రమం ఒకటి ద్వారా ఉద్భవించటం, ఆ బంగారు బాల స్వరూపం అనేది అడవిలో ఉండటం, దాని ద్వారా అయ్యప్ప పెరిగి పెద్దవాడవటం, తల్లికి పులిపాలు తీసుకువచ్చి మరి ఆమె ఆరోగ్యాన్ని బాగు చేసి శత్రు సైన్యాలను ఎదుర్కోవటం, ఇవన్నీ ఒక క్రమంలో జరిగిన క్రమంలో మహిషి రాక్షసుణ్ణి వధించాలి అని చెప్పి ఆయనకి మరి అవతార రూపమే అది కాబట్టి ఆ అవతార అంశని తీర్చుకొని వెళ్ళే క్రమంలో మహిషి రాక్షసునికి అయ్యప్ప స్వామికి యుద్ధం జరిగిన క్రమంలో ఎక్కడైతే స్వామివారు తన గుడి కోసం బాణం వేశాడో ఆ ప్రాంతంలోనే మహిషికి అయ్యప్ప స్వామి వారికి కొన్ని నెలల పాటు యుద్ధం జరిగింది. చివరికి అయ్యప్ప స్వామి, ధర్మశాస్త్ర స్వామి వారు ఉగ్ర రూపంతో నృత్యం వేసి నృత్యం చేస్తూ మరి మహిషిని సంహరించటం జరిగింది. మహిషి అంటే ఒక దున్నపోతు స్వరూపం, భారీ స్వరూపం. అప్పటిలో ఉన్న రాక్షసులు అంటే ఇప్పుడు మనం చూస్తున్న గేదెలు, దున్నపోతులు, వాటితో ఆ తలకాయలతో ఉండే క్రమం ఉండేది. వాటితోనే వాళ్ళు ప్రజల్ని, ఋషుల్ని
రాజ్యాల్ని వేధించేవాళ్ళు. ఆ మహేష్ని మరి స్వామివారు కొన్ని నెలల పాటు యుద్ధం చేసి సంహరించి మరి ఆ ప్రజా కంటకులుగా మారిన మహిష స్వరూపాన్ని, ఆయన సైన్యాన్ని కూడా సంహరించి ప్రజలకి మనశ్శాంతిని కలిగించి, దేవతలకు ఋషులకు కూడా మనశ్శాంతి కలిగించిన పరిస్థితి ఆ రోజున ఉన్నది. ఇది కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన సంఘటన. ఇది నిజంగానే జరిగిన సంఘటన. ఇదేదో దీంట్లో కట్టు కథలు లేకపోతే జరిగిన సంఘటన కాదు. మరి అప్పుడు పందల రాజు తన కుమారుడు మరి చేసిన యుద్ధ నీతిని గమనించి ఆయన కుమారుడికి దేవాలయం మరి బాణం విసిరిన ప్రదేశంలో నిర్మాణం చేయాలని నిర్మాణం చేయటం జరిగింది. ఆ నిర్మాణం చేసిన క్రమంలో అప్పుడు ఆ నిర్మాణం చేయాలంటే ఎలా నిర్మాణం చేయాలని అప్పట్లో ఉన్న స్థపతులు ఋషులని మరి పందల రాజు ఇచ్చేస్తే పరశురాముడు ఆ రోజున్న క్రమంలో పరశురాముడిని తన రాజ్యానికి ఆహ్వానించి స్వామివారు బాణం వేసిన ప్రదేశాన్ని చూపించిన క్రమంలో పరశురాములు వారు ఈ దేవాలయ నిర్మాణం ఎలా చేయాలి, దేవాలయానికి విధి విధానాలు ఎలా ఉండాలి అని పరశురాములు వారు ఆయన స్వయంగా వచ్చి అక్కడ దీక్ష చేపట్టి పరశురాములు వారు ఆ దేవాలయ నిర్మాణానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి వాటికి సంబంధించిన మొత్తం విధి విధానాలు, దేవాలయ నిర్మాణం, స్వామివారు ఎక్కడ విగ్రహం పెట్టాలి, స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు మరి అర్చనలు చేయాలి, ఇటువంటివన్నీ ఆయన రూపకల్పన పరశురాముడు స్వామివారు చేయటం జరిగింది. పరశురాముడు స్వామివారు మరి పడిమెట్లు అంటే 18 మెట్లు ఈ దేవాలయానికి ఉండాలి అని ఆయన ఆ 18 మెట్లలో దేవతల్ని ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవతని ఆవాహనం చేసి ఆ రోజు తాంత్రిక పద్ధతుల్లో పరశురాముల స్వామివారు తాంత్రిక పద్ధతుల్లో అంటే వైదిక పద్ధతుల్లో కాదు, తాంత్రిక పద్ధతుల్లో అంటే అక్కడ ఉన్న ఆ రాజ్యంలో అప్పుడున్న ఆ వాతావరణంలో ఉన్న ఆ తాంత్రిక పద్ధతుల ద్వారా దేవాలయ నిర్మాణం క్రమంలో 18 మెట్లు రూపకల్పన చేసి ఒక రాతి శిలతో ఏకశిల మీద 18 మెట్లు వాటిని ఇచ్చేసి దాన్ని ప్రతిష్ఠించటం జరిగింది. ఏకశిలని మొదటి ఫ్లోర్లో దేవాలయం ఉంటుంది, అయ్యప్ప దేవాలయం. ఆ దేవాలయానికి తగ్గట్టుగా 18 మెట్లు ఉంటాయి. అంటే అప్పట్లో పరశురాముడు మరి మహర్షి ఆ రోజున అటువంటి వాతావరణంలో ఆ దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ 18 మెట్లలో 18 దేవతల్ని ప్రతిష్ఠించటం జరిగింది. ప్రతిష్ఠన చేసి ఆవాహనం చేసి మొదటి దర్శనం పరశురాముల స్వామివారు చేసి అక్కడ పూజలు కైంకర్యాలు నిర్వహించి మరి దీనికి ఈ దేవాలయానికి ఎవరిని అర్చకులుగా నియమించాలనే క్రమంలో పరశురాము స్వామివారు ఆయన ధ్యానం చేస్తున్న క్రమంలో, అనుష్ఠానంలో ధ్యానం చేస్తున్న క్రమంలో ఎవరు అని చెప్పి ఇచ్చేస్తున్న క్రమంలో ఆయనకి మన తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ అనే ప్రాంతంలో అంటే రావులపాలెనికి కొంచెం 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ర్యాలీ అనేది. సుమారు 15 కిలోమీటర్లు ఆ ప్రాంతంలో ర్యాలీ అనే ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఈ తాంత్రిక పరమైన పూజా విధానాన్ని అయ్యప్ప స్వామి వారికి
చేయగలరు అని ఆయన దివ్య దృష్టితో గమనించి దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి వారికి పూజలు ఎవరు నిర్వహిస్తారు అని పరీక్షలు పెట్టడం జరిగింది. ఆ పరీక్షలలో ఆయన దివ్య దృష్టిలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పరీక్షలు పాస్ అవటం జరిగింది. ఆయన ఎలాంటి పరీక్షలు పెట్టాడంటే కఠినమైన పరీక్షలు పెట్టారు. చాలా కఠినతరమైన పరీక్షలు పెడితే సముద్రాన్ని చీల్చి నడుచుకుంటే రావాలి అని పరీక్ష పెట్టాడు. పరీక్ష పెడితే వాళ్లకున్న అనుష్ఠాన తపస్సు బలంతో ఒక సోదరుడు సముద్రాన్ని చీల్చి నడుచుకుంటూ రావటం, ఆ ప్రాంతం ఇచ్చేయటం జరిగింది. మరలా అతనే ఆ సముద్రాన్ని కలపాలి. మరి ఆ సముద్రాన్ని చీల్చేస్తే అది ఒక పాయగా మారింది. ఆ పాయ ఈరోజు కేరళ రాష్ట్రంగా మనం చూస్తున్నాం. చుట్టూతా సముద్రం ఉంటుంది, మధ్యలో రాష్ట్రం ఉంటుంది, కొన్ని దీవులు ఉంటాయి. అట్లా అన్నదమ్ములకి కొన్ని పరీక్షలు పెడితే, కఠినతరమైన పరీక్షలు పెడితే, ఈ కఠినతరమైన పరీక్షల్లో ఇద్దరు అన్నదమ్ములు పరీక్ష పాస్ అవటం, వారినే అర్చకులుగా నియమించటం, ప్రధాన తంత్రి అంటారు. ఇక్కడ మన తెలుగు ప్రాంతాల్లో ప్రధాన పూజారి, ప్రధాన అర్చకుడు అంటాం. వాళ్ళు తాంత్రికపరమైన పూజలు చేసి నిర్వహణ చేస్తారు కాబట్టి వాళ్ళని ప్రధాన తంత్రిగా అక్కడ పిలుస్తారు. అంటే ఎంత అదృష్టం మన ఆంధ్రప్రదేశ్కి. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అయ్యప్ప దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ర్యాలీ అనే గ్రామంలో నుంచి అర్చకుల్ని మరి అక్కడ ఇప్పటికీ ఈరోజు కూడా 2024లో కూడా వారి వంశస్థులే అక్కడ ప్రధాన తంత్రులుగా ఉన్నారు. వారు అప్పుడప్పుడు మన ప్రాంతాలకు కూడా, ర్యాలీ ప్రాంతానికి కూడా వచ్చి వాళ్ళ పూర్వీకుల్ని కలిసి అక్కడున్న మోహిని అవతారం దేవాలయంలో పూజలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎంత విచిత్రమో చూడండి. మోహిని అవతారంలో జన్మించిన అయ్యప్ప స్వామి వారు శబరిమలలో అయ్యప్ప క్షేత్రంగా మారితే ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలో జగన్మోహిని దేవాలయం ఉన్నది. ముందు విష్ణు రూపం ఉంటుంది, గద పట్టుకొని విష్ణు రూపం. ప్రతి ఒక్కళ్ళు గర్భగుడిలోకి వెళ్ళవచ్చు. వెనకాల జడ, ఆమె కట్టుకున్న చీర, మోహిని అవతారంలో గజ్జలు, ఇవన్నీ జాకెట్టు, జడ, చీర ఇవన్నీ ఉంటాయి. అంటే అక్కడ మరలా పాదాల దగ్గర గంగ ఉద్భవిస్తూ ఉంటుంది ఆ మోహిని అవతారంలో ఉన్న దేవాలయంలో. అంటే ఎంత సృష్టి, ఎంత అసలు దైవ సంకల్పం అంటే ఇది. ర్యాలీలో అర్చకులు అక్కడ సెలెక్ట్ అవ్వటం ఏంటి? అక్కడ జగన్మోహిని అవతారంలో పుత్రుడు ఉంటే ఇక్కడ జగన్మోహిని ర్యాలీలో ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఏంటి? ఎంత సృష్టి రహస్యం అంటే ఇదే సృష్టి రహస్యాలు అంటారు వీటినే. దీని ద్వారా అయ్యప్ప దేవాలయం అనేది మరి అక్కడ నిర్మాణం జరగటం, మరి పరశురాముల వారు ఆ ఇద్దరి అర్చకులతో, అన్నదమ్ములతో, ర్యాలీ నుంచి వచ్చిన అర్చకులతో, తంత్రులతో మరి ఆ పూజా విధానాలు, అర్చక విధానాలు, ఆగమ విధానాలు ఆచరించేలాగా చేయటం, ఇవన్నీ చేయటం జరిగింది. అక్కడే కన్నెమూల గణపతిని ప్రతిష్ఠించటం, మరి నాగదేవర సుబ్రహ్మణ్య స్వామిని ఒకవైపు ప్రతిష్ఠించటం, ఇవన్నీ జరిగినాయి. అయితే అప్పటి నుంచి కేరళ రాష్ట్రంలో స్థానికులు అయ్యప్పని పూజిస్తూ అడవుల్లో నడుస్తూ వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం జరిగేది. ఆ క్రమంలో రాష్ట్రాలు దాటి
అయ్యప్పకు సంబంధించిన పూజా విధానాల్ని మనకి సంబంధించి 1960లో ఆ దశకంలో సినీ యాక్టర్లు, కేరళలో ఉన్న సినిమా నటులు మన దక్షిణాది ప్రాంతాలకి ఆ దీక్షా విధానాల్ని పరిచయం చేయటం, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 1960వ దశకం నుంచి మరి వాటిని సినిమాలుగా కూడా తీయటం నటీనటులు. అయ్యప్ప జన్మరహస్యం అనే సినిమా, అయ్యప్ప స్వామివారి చరిత్ర అనే సినిమా, ఇట్లా స్వామి అయ్యప్ప అనే సినిమా, ఇట్లాంటి సినిమా పేర్లతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాచుర్యం లభించటం, ఆ లభించిన క్రమంలోనే ఆయన అయ్యప్ప స్వామివారు మరి పూజలు కైకొనటం జరిగింది.